అందరికీ నమస్కారం। ఈరోజు మా నెల్లూరు నగర కార్యాలయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి మా అధినాయకుడి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఉదయం నుంచి సేవా కార్యక్రమాల వైపు మా అధిష్టానం ఏ విధంగా అయితే పిలిపించిందో ఈరోజు ఉదయాన్నే మెడికల్ క్యాంప్, తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకి పౌష్టికాహారం పంపిణీ ఈ కార్యక్రమాలు ముగించుకొని ఇప్పుడే నగర కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా మరియు నగర నాయకులు మరియు డివిజన్ ఇన్ఛార్జీలు అందరితో కలిసి మేము ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। మేము ఈ 57వ పుట్టినరోజు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా జరుపుకుంటున్నారు। రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా అత్యున్నత పదవుల్లో మా అధినాయకుడిని చూడాలని ఏకైక తలంపుతో మా జన సైనికుడు ప్రతి ఒక్కరూ ఆయన అంత ఎత్తుకు ఎదిగే వరకు ఖచ్చితంగా ఒక సైనికుల్లా ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటారని ఒక ప్రగాఢమైన నమ్మకంతో, విశ్వాసంతో చెప్తున్నారు। ఎందుకు చెప్తున్నారా అంటే, ఒకటి ఆయన మీద అభిమానమే కాదు, అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరం। ఎందుకంటే ఈరోజు ఒక నరేంద్ర మోదీ తర్వాత ప్రజల్ని ప్రభావితం చేయగలగా ఒక శక్తి, ఒక సమ్మోహన శక్తి మా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే। రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చిన మా నాయకుడు ఈ రాష్ట్రానికి పరిపాలన మంచి పరిపాలన అందించి ఇంకా అత్యున్నత స్థాయిలో కూర్చోవాలని, అదేవిధంగా ఇక రానున్న దశాబ్ద కాలం తర్వాత ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత ఈ దేశంలో కూడా అత్యున్నత స్థాయిలో మా నాయకుడిని మేము చూసుకుంటామని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ, అప్పటి వరకు ఖచ్చితంగా కట్టె కాలేంత వరకు, ఈ కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్గా, జనసేన పార్టీ నాయకుడుగానే ఉంటానని చెప్పి మరొకసారి మా అధినాయకుడికి మీడియా పరంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను। జై హింద్, జై జనసేన। ఈరోజు మా ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం సేవా కార్యక్రమాలే దిశగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। మా రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు నెల్లూరు నగరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలు ఎవరైతే ఇక్కడ వాళ్ళు కేవలం ఇబ్బంది, శారీరకంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ డబ్బులు లేక ఏదైనా చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ ప్రభుత్వ దవాఖానానే దిక్కని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆసుపత్రిలో ఇక్కడ రోగులకి ఈరోజు పౌష్టికాహారం లోపం కొంచెం ఉంటుంది। ఎందుకంటే వాళ్ళకి ఇక్కడికి పౌష్టికాహారం తీసుకొచ్చి తర్వాత అదేవిధంగా ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కాలంలో ఏదైతే చలికాలం, వానాకాలంలో వాళ్ళకి బ్లాంకెట్స్, అదేవిధంగా బ్రెడ్స్, తర్వాత గ్లూకోజ్, తర్వాత ఫ్రూట్స్ అన్నీ పంచే క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది।